ఈ దేశంలో సనాతన ధర్మం అనుసరించే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించకపోతే నన్ను అడుగు. ఈ దేశంలో సనాతన ధర్మం అనుసరించే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించకపోతే నన్ను అడుగు. హనీ జాన్సన్ అనే నేను ఒక ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఏంటిదా ప్రతిజ్ఞ అంటే, యావత్ క్రైస్తవ్యం తరఫున, ఓబీసీసీ టీం తరఫున హనీ జాన్సన్ అనే నేను మత రాజకీయ పార్టీల సాక్షిగా, మతోన్మాదుల సాక్షిగా, మతోన్మాద ఛానల్స్ సాక్షిగా, పీఠాధిపతుల సాక్షిగా, ప్రవచనకర్తల సాక్షిగా మతాన్ని ఉద్ధరిస్తానని, హిందూ ధర్మం కోసం ఎవడైతే తప్పు వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరి సాక్షిగా, అలాగే మతోన్మాద సంస్థల సాక్షిగా మరి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీకెవరికి కూడా నిద్ర పట్టకుండా మీకు రాత్రి పగలు మీ పంచులు ప్యాంట్లు తడిపిస్తానని, అలాగే మరి నిజాలు నిర్భయంగా నిగ్గు తెచ్చి మీ దొంగ దేవుళ్ళ సంగతులు, అలాగే 33,33,33,333 దేవతల యొక్క పుట్టుపూర్వత్రాలు, రహస్యాలు అన్నింటినీ కూడా పట్టబయలు చేసి అమాయక హైందవ సోదరుల్ని కాపాడుతానని, వారిని క్రీస్తు వైపు మళ్లిస్తానని, 2.0ని స్టార్ట్ చేస్తానని, ఎప్పుడు కూడా దీన్ని ఆపడానికి ముందుకొస్తే వారందరి తాట తీసేస్తానని ఇందు మూలంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో విజ్ఞప్తి చేయుచున్నాను. ఆమేన్. మరొక సంగతి మీకు చెప్తాను. 33,33,33,333 దేవతలు కానీ, లేకపోతే మీరు కల్పించుకున్న దేవుళ్ళు కానీ మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరని ఇందు మూలంగా జీవం కలిగిన దేవుడి పాదాల మీద ఆనబెడుతూ నేను ముందుకు సాగిపోతాను. ఇంకా ఆపే సత్తా మీకుంటే కమాండ్ 2.0కి నేను రెడీ. చూసారా అండి? సో మీరు అర్థం చేసుకోండి, బైబిలు ఎలాంటి వాళ్ళని తయారు చేస్తుంది. ఒకడేమో సుబ్బారావు కొడుకు, ఒకడేమో నారాయణ కొడుకు, ఒకడేమో మహేష్, ఒకడేమో విజయ్ కుమార్. వీళ్ళ పేర్లు మనవే. వీళ్ళకి వచ్చిన శరీరాలు హిందువులు వీర్యాన్ని పుట్టిన శరీరాలే. కానీ ఈ ముష్టి పుస్తకం బుల్బుల్ బుక్కు అది ఎక్కితే ఎలా దిగజారారో చూడండి. సో అన్ని మతాలు సమానమనే దరిద్రులు కానీ, క్రైస్తవులుగా మారిన పిచ్చోళ్ళు కానీ ఆలోచించగలరు. క్రైస్తవం ప్రేమ మతం అనుకునే పిచ్చోళ్ళారా ఒకసారి ఆలోచించండి. అది పనికిమాలింది అని వీళ్ళు నిరూపిస్తున్నారు. ఎవడైనా వ్యతిరేక కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటే ఫోన్ నెంబర్తో పెట్టండి. నా తప్పుంటే క్షమాపణ చెప్తాను. ఖచ్చితంగా ప్రపంచానికి ఎడారి మతాలు చాలా ప్రమాదం అని మీకు కనబడుతుంది కదా. సాటి తెలుగు వాళ్ళని, సాటి హిందువుల్ని, సాటి భారతీయుల్ని, సాటి మనుషుల్ని ప్రేమించలేని విధంగా వీళ్ళని దిగజార్చిన ఆ పనికిమాలిన పుస్తకాన్ని ఎవడు ఫాలో అయినా ఆడు పనికిమాలినోడే. ఎవరికైనా దమ్ముంటే మీ నెంబర్ పెట్టండి. వ్యతిరేక కామెంట్లు చేసేవాళ్ళు కూడా హిందువులు మిగితే పుట్టినోళ్ళే అనే విషయం మర్చిపోకుండా.